శ్రీమద్భగవద్గీత. జై శ్రీకృష్ణ. ఓం కృష్ణం వందే జగద్గురు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు: కర్మఫలములనన్నింటినీ త్యజించి భక్తియోగమునందు వర్తించుచు దివ్య జ్ఞానముచే సందేహములు నశించియున్నవాడు వాస్తవముగా ఆత్మజ్ఞానమునందే స్థితుడైనట్టివాడు. ఓ ధనంజయ, ఆ విధముగా అతడు కర్మఫలములచే బంధింపబడును అని శ్రీకృష్ణుడు అర్జునునకు తెలిపెను. దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానునిచే స్వయముగా బోధింపబడిన భగవద్గీత ఉపదేశములను అనుసరించువాడు దివ్య జ్ఞానము ద్వారా అన్ని సందేహముల నుండి విముక్తుడగును. సంపూర్ణ కృష్ణ చైతన్యములో తనను భగవానుని అంశరూపముగా గుర్తించినవాడు అప్పటికే ఆత్మజ్ఞానమునందు స్థితుడై యుండును. కనుకనే అతడు నిస్సందేహముగా కర్మబంధములకు అతీతుడై యుండును. శ్రీకృష్ణుడు అర్జునునకు ఇలా ఉపదేశించెను: అందుచే అజ్ఞానము వలన నీ హృదయమునందు కలిగిన సందేహములను జ్ఞాన ఖడ్గముచే ఛేదించి వేయుము. ఓ భరత, యోగ సన్వితుడవై యుద్ధము చేయుటకు లెమ్ము అని శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించెను. సనాతన యోగము లేక జీవిచే నిర్వహింపబడు నిత్య కర్మలని పిలువబడును. ఈ యోగ విధానము యజ్ఞకర్మలకు సంబంధించి రెండు విభాగములుగా కలిగియుండును. అందులో ఒకటి ద్రవ్యమయ యజ్ఞమని పిలువబడగా, రెండవది శుద్ధ ఆధ్యాత్మిక కర్మ అయినటువంటి ఆత్మజ్ఞానముగా పిలువబడును. ద్రవ్యమయ యజ్ఞం ఆత్మానుభూతితో అనుసంధింపబడినచో అది భౌతిక కర్మగా పరిణమించును. కానీ అట్టి యజ్ఞములను ఆధ్యాత్మిక లక్ష్యముతో లేక భక్తియుక్త సేవతో నిర్వహించువాడు పరిపూర్ణ యజ్ఞమును చేసినవాడగును. ఇక మనము ఆధ్యాత్మిక కార్యకలాపములను గూర్చి పరిశీలించినచో వాటి యందు రెండు విభాగములను చూడవచ్చును. అందులో ఒకటి తనను గూర్చి అనగా ఆత్మను ఎరుగుట కాగా, రెండవది దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుని గూర్చిన సత్యమును ఎరుగుట కాగలదు. భగవద్గీత మార్గమును యథాతథముగా అనుసరించువాడు ఆధ్యాత్మిక జ్ఞానమునందలి ఈ రెండు ముఖ్య విభాగములను సులభముగా తెలుసుకొనగలడు. అట్టి వానిని ఆత్మ భగవానుని యందలి అంశ ఎనేడి పరిపూర్ణ జ్ఞానమును సులభముగా లభించును. అట్టివాడు భగవానుని దివ్య కర్మలను సులభముగా అవగతం చేసుకొనగలడు. కావున అతనికి గల జ్ఞానము లాభదాయకము కాగలదు. ఈ అధ్యాయపు ఆరంభమున భగవానుని దివ్య కర్మలు అతని చేతనే చర్చింపబడినవి. అట్టి గీతా బోధనలను అవగాహన చేసుకునినవాడు శ్రద్ధాహీనుడు మరియు భగవానునిచే ప్రసాదింపబడిన కొద్దిపాటి స్వతంత్ర్యమును దుర్వినియోగపరుచుకొనినవాడు భావింపబడును. అట్టి బోధనలు లభించిన పిమ్మట కూడా భగవానుని సత్ చిత్ జ్ఞాన స్వరూపునిగా అతని నిజతత్వమును తెలుసుకొనలేని వాడు నిజముగా మూర్ఖాగ్రేసరుడే. అట్టి అజ్ఞానము కృష్ణ చైతన్యమునందలి నియమములను పాటించుట ద్వారా క్రమముగా తొలగిపోగలదు. వివిధ దేవతల కొరకై చేయబడు వివిధ యజ్ఞముల ద్వారా బ్రహ్మోపాసన
పరబ్రహ్మో పరబ్రహ్మోపాసన ద్వారా, బ్రహ్మచర్యము ద్వారా, నియమిత గృహస్థ జీవనము ద్వారా, యోగము ద్వారా, తపస్సు ద్వారా, భౌతిక సంపదల త్యాగము ద్వారా, వేదాధ్యయనం ద్వారా, వర్ణాశ్రమ ధర్మము అనుసరించుట ద్వారా కృష్ణ చైతన్యము జాగృతము కాగలవు. ఇవి అన్నీయును నియమిత కర్మలపై ఆధారపడి యాగములుగా పిలువబడును. కానీ ఈ కార్యకలాపములన్నింటిలో ఆత్మానుభూతియే ప్రధానాంశం. కనుక లక్ష్య సాధనను వాంఛించువాడు భగవద్గీత యొక్క నిజమైన విద్యార్థి, సాధకుడు కాగలడు. అట్లుగాక శ్రీకృష్ణుని ప్రామాణికత్వమును సందేహించువాడు పతనము చెందును. కనుకనే ఎవరినైనను భగవద్గీతను గాని లేక మరో ఇతర ధార్మిక గ్రంథమును గాని ప్రామాణికుడైన ఆధ్యాత్మిక ఆచార్యుని సన్నిధిన సేవ మరియు శరణాగతితో అధ్యయనం చేయవలెను. అనాది నుండి అవిచ్ఛిన్నముగా కొనసాగుతూ వచ్చుచున్న గురు శిష్య పరంపర నుండి ప్రామాణిక ఆధ్యాత్మికాచార్యుడు వచ్చును. అనేక లక్షల సంవత్సరములకు పూర్వము సూర్యదేవునకు ఉపదేశింపబడి తదుపరి అతని ద్వారా ఈ ధరిత్రియందు వ్యాప్తి నొందిన శ్రీకృష్ణ భగవానుని ఉపదేశముల నుండి అట్టి ఆచార్యుడు ఏమాత్రము వైదొలగడు. కనుకనే ప్రతి ఒక్కరూ భగవద్గీత మార్గము నుండి పెడత్రోవను పట్టించునట్టి స్వార్థపరుల విషయమున జాగ్రత్త వహింపవలెను. శ్రీకృష్ణ భగవానుడు దివ్య పురుషుడు మరియు అతని కర్మలన్నీయు నిస్సందేహముగా దివ్యములు. ఈ విషయమును అవగతం చేసుకునిన వాడు గీతాధ్యయనపు ఆరంభం నుండియే ముక్త పురుషుడు అయి యుండును. అర్జునుడు శ్రీకృష్ణునితో ఇలా పలికెను: ఓ కృష్ణ, తొలుత నన్ను కర్మత్యాగము చేయమని, తిరిగి భక్తియుక్త కర్మను చేయమని ఆదేశించుచున్నావు. ఈ రెండింటిలో ఏది ఎక్కువ శ్రేయోదాయకమో దయతో నాకు నిశ్చయముగా తెలియజేయుము అని అర్జునుడు శ్రీకృష్ణుని అడిగెను. భగవద్గీత యందలి ఈ పంచమాధ్యాయంలో భగవానుడు శుష్కమైన మానసిక కల్పనల కంటెను భక్తితో చేయబడు కర్మ శ్రేయస్కరమని చెప్పుచున్నాడు. భక్తియుక్త సేవ భౌతిక ప్రకృతి గుణములకు అతీతమైన అడుగుటచే అది మానవుని కర్మఫలముల నుండి విముక్తిని చేయును. కనుక భక్తియుక్త సేవ వాస్తవమునకు మానసిక కల్పనల కంటెను సులభమైనది. ద్వితీయాధ్యాయమున ఆత్మను గూర్చిన ప్రామాణిక జ్ఞానము మరియు అది దేహమునందు బంధింపబడిన విధానము వివరింపబడినది. బుద్ధియోగము లేక భక్తియుక్త సేవ ద్వారా భౌతిక బంధముల నుండి విడివడుట ఎట్లో కూడా ఆ అధ్యాయమునందు వివరింపబడినది. జ్ఞానస్థితి యందు నెలకొని ఉన్నవాడు చేయవలసిన ధర్మము లేవియును ఉండవని తృతీయాధ్యాయమున తెలుపబడినది. వివిధ రకములైన కర్మ యజ్ఞములు చివరకు దివ్యజ్ఞానమునందే పరిసమాప్తి నొందునని అర్జునునకు శ్రీకృష్ణ భగవానుడు చతుర్థాధ్యాయమున బోధించును. అయినను పరిపూర్ణ జ్ఞానమునందు స్థితిని కలిగి యుద్ధము చేయమని చతుర్థాధ్యాయపు చివరన భగవానుడు అర్జునునకు ఉపదేశించెను. ఈ విధముగా భక్తియుక్త కర్మ మరియు జ్ఞానముతో కూడిన కర్మ పరిత్యాగముల ప్రాముఖ్యమును శ్రీకృష్ణుడు ఒకేసారి నొక్కి చెబుతూ అర్జునుని భ్రమకు గురిచేసి అతని నిశ్చయమును కలవరపరచెను. జ్ఞానముతో కూడిన కర్మ సన్యాసమనగా
ఇంద్రియ తృప్తి కార్యములనన్నింటినీ విరమించుటయని అర్జునుడు ఎరిగి ఉండెను. కాని ఎవరినైనను భక్తి యుక్త సేవతో కర్మనునరించినచో కర్మను విడిచివేయుట ఎట్లాగును? మరో మాటలో చెప్పవలెననినా కర్మ మరియు త్యాగము రెండు పరస్పర విరుద్ధములు. కనుక సన్యాసమనగా జ్ఞానముతో కూడిన త్యాగము. అన్ని రకముల కర్మల నుండి పూర్తిగా విడివడి ఉండవలెను అర్జునుడు భావించెను. విడివడి ఉండవలెనని అర్జునుడు భావించెను. పరిపూర్ణ జ్ఞానముతో కూడిన కర్మ ఎట్టి బంధమును కలుగజేయనందున అది కర్మ పరిత్యాగముతో సమానమని అర్జునుడు అవగతం చేసుకొననట్లుగా ఇక్కడ కనిపించుతున్నది. కాబట్టి తాను కర్మలను పూర్తిగా విరమింపవలెనా లేక పరిపూర్ణ జ్ఞానముతో కర్మనునరింపవలెనా అని అతడు తెలియగోరుచున్నాడు. దేవాదిదేవుడు శ్రీకృష్ణుడు ఇట్లు సమాధానమిచ్చెను. కర్మ పరిత్యాగం మరియు భక్తితో కూడిన కర్మము రెండును ముక్తికి శ్రేయోదాయకములే. కాని ఆ రెండింటిలో కర్మ పరిత్యాగం కంటెను భక్తి యుక్త సేవతో కూడిన కర్మము ఉత్తమమైనది అని శ్రీకృష్ణుడు అర్జునునకు చెప్పెను. కామ్యకర్మలు భౌతిక బంధమునకు కారణములు. దేహ సౌఖ్యమును పెంపొందించుకుని ఉద్దేశముతో కర్మలనొనరించు అనంతకాలం జీవుడు వివిధ రకాల దేహములను పొందుచు భవబంధమున నిరంతరము కొనసాగవలసియే యుండును. దీనిని శ్రీమద్భాగవతమున 5:5-4-6 నందు ఈ క్రింది విధముగా నిర్ధారించుచున్నది. సూనం ప్రమత్తః కురుతే వికర్మ యదీంద్రియ ప్రీతయా అప్రుణోతి న సాధు మన్యేయత ఆత్మనో యమసన్యపి క్లేశద అసదేహ పరాభవస్తావద బోధాజతో యవన్న జిజ్ఞాసత ఆత్మతత్వం యావత్ వదిధం మనోవై కర్మాత్మకం ఏన శరీర బంధః ఏవం మనః కర్మవశం ప్రయుక్తే అవిద్యయాత్మన్యుపదీయమానే ప్రీతిర్న యవన్మయీ వాసుదేవేన ముచ్యతే దేహ యోగేన తావాత్. మానవులు ఇంద్రియ ప్రీతి యందు అత్యాసక్తులై ఇందురు. దుఃఖపూరితమైన ప్రస్తుత దేహము పూర్వజన్మ కర్మ ఫలములుగా లభించినదేనని వారెరుగజాలరు. ఈ దేహము తాత్కాలికమైనను జీవులకు అనేక రకములుగా బాధలు కలిగించుచున్నది. కనుకనే ఇంద్రియ తృప్తి కొరకు వర్తించుట సరైనది కాదు. మానవుడు తన నిజస్థితిని గూర్చి ప్రశ్నించినంత కాలము అతడు జీవితంలో పరాజయమును పొందినట్లుగా భావింపవలెను. మానవుడు తన నిజస్థితిని ఎరుగనంత కాలము ఇంద్రియ తృప్తి ఫలముల నాశించి కర్మలు చేయవలసి వచ్చును. అట్టి ఇంద్రియ తృప్తి భావములో నిమగ్నుడై యుండునంత కాలము అతడు ఒక దేహము నుండి మరొక దేహమునకు పరిణామం చెందవలసి వచ్చును. మనస్సు ఆ విధముగా కామ్య కర్మల యందు లగ్నమై యున్నను
మరియు అజ్ఞానముచే ప్రభావితమై ఉన్నను. ఏదియో ఒక విధముగా ప్రతి ఒక్కరూ వాసుదేవుని భక్తియుక్త సేవయందు ఆసక్తిని పెంపొందించుకొనవలెను. అప్పుడే ఎవరినైనను భౌతిక భవబంధము నుండి విముక్తిని అవకాశమును పొందగలరు. కనుక జ్ఞానము యొక్క తేత జ్ఞానము యొక్కటే తాను భౌతిక దేహము కాదనియు ఆత్మస్వరూపమనియు తెలుసుకొను జ్ఞానమొక్కటే ముక్తిని పొందుటకు సరిపోదు. మానవుడు జీవాత్మభావముతో వర్తింపవలెను. అట్లు చేయనిచో భౌతిక బంధముల నుండి తప్పించుకొనుట ఎవ్వరికిని సాధ్యము కాదు. కానీ కృష్ణ చైతన్యముతో కూడిన కర్మఫలాపేక్షతో కూడిన కర్మ కాదు. అట్లు పరిపూర్ణ జ్ఞానముతో చేయబడు కర్మలు మానవుని నిజమైన జ్ఞాన పురోగతిని మరింత దృఢతరము చేయగలవు. వాస్తవమునకు కృష్ణ చైతన్యము లేకుండా కేవలము కామ్యకర్మలను త్యజించుట వలన బద్ధజీవి నిజముగా తన హృదయమును పవిత్రము చేసుకొనజాలడు. హృదయము పవిత్రము కానంత వరకు మానవుడు ఫలాపేక్ష భావనతో కూడిన కర్మలను చేయవలసి వచ్చును. కానీ కృష్ణ చైతన్యముతో చేయబడు కర్మ సర్వకర్మ ఫలముల నుండి తప్పించుకొనుటకు సహజముగానే తోడ్పడును. అట్టి కర్మ వలన భౌతిక ఫలముల నుండి తప్పించుకొనుటకు భౌతిక స్థితికి ఎవ్వరును పతనము చెందు అవకాశముండదు. కనుకనే పతనాపాయమునకు గురిచేయు కర్మ పరిత్యాగము కంటెను కృష్ణ చైతన్య సహిత కర్మము ఉత్కృష్టమైనది. కృష్ణ చైతన్యము లేకుండా చేయబడు కర్మ పరిత్యాగము అసంపూర్ణము. మానవులు ముక్తిని పొందవలెనను ఉత్సాహముతో దేవాది దేవునకు సంబంధించిన వస్తువులను మరియు విషయములను సైతము భౌతికములనే భ్రాంతితో పరిత్యజించినచో వారి త్యాగము అసంపూర్ణమనబడును. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: సర్వము భగవానునికే చెందినదే అనియు మరియు ఎవ్వరును దేనిపైనను ఆధిపత్యమును కలిగి ఉండరాదనియు తెలిపేడి జ్ఞానమును కూడి ఉన్నప్పుడే త్యాగము పరిపూర్ణము కాగలదు. వాస్తవమునకు ఏదియును ఎవ్వరికిని చెందినది కాదని ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకొనవలెను. అప్పుడు త్యాగమనేడి ప్రశ్న ఎట్లు ఉదయించును. సర్వమును శ్రీకృష్ణునికి చెందినదని ఎరిగినవాడు ఎల్లప్పుడూ త్యాగమునందు నెలకొనినట్టివాడే కాగలడు. సర్వము శ్రీకృష్ణునికే చెందియుండుట చేత అతని సేవ కొరకే సమస్తమును వియోగింపవలెను. కర్మ యొక్క సమగ్ర రూపమైన ఇట్టి కృష్ణ చైతన్య సహిత కర్మయనున్నది మాయావాద సంప్రదాయమునకు చెందిన సన్యాసులు అవలంబించు కృత్రిమమైన పరిత్యాగము కంటెను అత్యంత శ్రేష్టమైనది. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు: గొప్ప బహుపరాక్రమము గల ఓ అర్జున, కర్మఫలములను ద్వేషించుట గాని వాంఛించుట గాని చేయనివాడు నిత్య సన్యాసిగా తెలియబడును. ద్వంద్వముల నుండి విడివడియుండు అట్టి వ్యక్తి లౌకిక బంధములను సులభముగా అధిగమించి సంపూర్ణముగా విముక్తుడగును అని శ్రీకృష్ణుడు అర్జునకు తెలిపెను. కృష్ణ చైతన్యమునందు పూర్తిగా నిమగ్నుడైన వాడు నిత్య సన్యాసియగును. ఎందుకనగా అతడు కర్మఫలములను ద్వేషించుటగాని వాంఛించుటగాని చేయడు. అట్టివాడు శ్రీకృష్ణునితో తనకు గల నిత్య సంబంధము విషయమున తన నిజస్థితిని ఎరిగియుండును. నిత్యము దివ్యమైన భక్తి యుక్త సేవకు అంకితుడై యుండును. అట్టి త్యాగి
పరిపూర్ణ జ్ఞానవంతుడగును. శ్రీకృష్ణుడు సంపూర్ణుడనియు మరియు తాను అట్టి సంపూర్ణపు యొక్క అంశననియు అతడు పూర్తిగా ఎరిగియుండును. అట్టి జ్ఞానమే గుణరీతిన మరియు పరిమాణ రీతిన సరైనందున అది సంపూర్ణమై ఉన్నది. అంశమెన్నడును సంపూర్ణముతో సమానము కాలేనందున జీవుడు శ్రీకృష్ణునితో ఐక్యం చెందుటమనేది భావనము ఎన్నడను సరైనది కాదు. జీవుడు భగవానునితో గుణరీతిగానే సమానుడు కాని పరిమాణ రీతిన కాదనేది నిజమైన దివ్యజ్ఞానము కోరికలు చింతలు లేనటువంటి పరిపూర్ణ మానవుని చేయగలదు. అట్టివాడు ఏది చేసినను శ్రీకృష్ణుని కొరకే చేయును. కనుక అతని మనస్సునందు ద్వంద్వభావములు కనిపించవు. ఈ విధముగా ద్వంద్వాతీతుడై అతడు ఈ జగత్తునందును ముక్తుడై ఉండును. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: కేవలము అల్పజ్ఞులే భక్తి యుక్త సేవను అనగా కర్మయోగమును భౌతిక జగత్తు యొక్క విశ్లేషణాత్మక అధ్యయనమునకు భిన్నమైనదిగా పలుకుదురు. కానీ ఈ రెండు మార్గములలో ఏ ఒక్కదానిని సమగ్రముగా అనుసరించినను రెండింటి ఫలములను మానవుడు పొందగలడని నిజమైన పండితులు చెప్పుదురు. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: ఆత్మ ఉనికిని తెలిసికొనటయే భౌతిక జగత్తును గూర్చిన విశ్లేషణాత్మక అధ్యయనము యొక్క లక్ష్యము. విష్ణువు లేదా పరమాత్మయే ఈ భౌతిక జగత్తునకు ఆత్మయై ఉన్నాడు. భగవానుని భక్తియుక్త సేవయందు పరమాత్మ సేవ కూడా మిళితమై ఉన్నది. వృక్షము యొక్క మూలమును కనుగొనుటకు ఒక పద్ధతి కాగా ఆ మూలమునకు నీరు పోయుట మరొక పద్ధతి. నిజమైన సాంఖ్యజ్ఞానము తత్వమును అధ్యయనము చేయువాడు భౌతిక జగత్తునకు మూలమైన విష్ణువును కనుగొనిన పిదప పరిపూర్ణమైన జ్ఞానముతో భగవానుని సేవయందు నెలకొనును. కనుకనే దీని సారాంశమును అనుసరించి చూచినచో రెండింటి లక్ష్యమును విష్ణువే అయినందున ఆ రెండింటికి భేదము లేదు. పరమ లక్ష్యమును తెలియని వారే సాంఖ్యము మరియు కర్మయోగముల ప్రయోజనములు భిన్నములని పలుకుదురు. కానీ పండితులైన వారు మాత్రం ఈ రెండు భిన్న పద్ధతుల లక్ష్యము ఒక్కటేనని పూర్తిగా ఎరిగియుండును. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు: సాంఖ్యాతత్వ విశ్లేషణం ద్వారా పొందబడు స్థితిని భక్తియుక్త సేవ ద్వారాను పొందవచ్చునని ఎరిగి తత్కారణముగా సాంఖ్య మరియు భక్తియోగము రెండును ఒకే స్థాయిలోనున్న వానిగా గుర్తించువాడు యథార్థ దృష్టి కలిగినవాడగును అని శ్రీకృష్ణుడు అర్జునునితో తెలిపెను. జీవితపు పరమ లక్ష్యమును కనుగొనుటయే తాత్విక పరిశోధనల వాస్తవ ప్రయోజనము. జీవిత పరమలక్ష్యము ఆత్మానుభూతి అయినందున ఈ రెండు మార్గముల యందలి పరిణామములందు ఎట్టి భేదము లేదు. సాంఖ్యతత్వ పరిశోధన ద్వారా జీవుడు భౌతిక జగత్తు యొక్క అంశ కాదనియు సంపూర్ణుడైన పరమాత్ముని యొక్క అంశయేననియు మానవుడు నిర్ధారణకు వచ్చును. కనుకనే జీవాత్మకు భౌతిక జగత్తులో ఎట్టి సంబంధము లేదనియు మరియు దాని కర్మలన్నీయును పరమాత్మతో ఏదైనా సంబంధమును కలిగి ఉండవలెనని మానవుడు ఎరుగగలుగును. అట్టి కృష్ణ చైతన్య భావనతో కర్మ నొనరించినచో అతడు తన నిజస్థితి యందు నెలకొనిన వాడగును.
మొదటి పద్ధతి అయిన సాంఖ్య విధానమున మానవుడు భౌతిక పదార్థము నుండి అనాసక్తుడు కావలెను. రెండవ పద్ధతి అయిన భక్తియోగమునందు అతడు కృష్ణ చైతన్య సహిత కర్మలయందు పూర్తిగా ఆసక్తుడు కావలను. బాహ్య దృష్టికి ఒక విధానము నందు అనాసక్తియు మరొక విధానమునందు ఆసక్తియు గోచరించునను నిజమునకు రెండు పద్ధతులు ఒక్కటే. భౌతిక తత్వము నుండి అనాసక్తికి మరియు శ్రీకృష్ణుని పట్ల ఆసక్తి రెండును ఒక్కటేననేది విషయమును గాంచగలిగిన వాడు యథార్థ దృష్టిని కలిగియుండును. జై శ్రీకృష్ణ. ఓం నమో నారాయణ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీరామ్.